ఇందుగలదందు లేదు ఎందెందు వెతికినా అందందే అవినీతి అక్రమాలు అన్నట్టు ఉంది పరిస్థితి. ఎక్కడ ఎప్పుడు ఎలా నొక్కాలో పక్కాగా ప్లాన్ చేసుకుని బొక్కేస్తున్నాయి కొన్ని అవినీతి పందికొక్కులు. కొమరంభీం జిల్లాలో రుణమాఫీ పేరుతో ఇలాగే నొక్కేశారు కొందరు అక్రమార్కులు. రైతు కష్టాలు తీర్చి వారి కళ్లల్లో ఆనందం నింపేందుకు ప్రభుత్వం రుణమాఫీ చేస్తుంటే లేని అప్పులు సృష్టించి ఆ సొమ్మును కూడా మింగేస్తున్నారు కొందరు అవినీతి అధికారులు. 10 ఏళ్ల క్రితం చనిపోయిన వ్యక్తి బ్యాంకుకు వచ్చి లోన్ రెన్యువల్ చేయడం ఎక్కడైనా విన్నారా? ఇలాంటి చిత్ర విచిత్రాలు చాలా ఉన్నాయి. మా ఎఫ్డి వాళ్ళే కాజేసిండ్రు. మళ్ళీ ఇప్పుడు చూస్తే ఇప్పటి వరకు రెన్యువల్ ఉంది. చనిపోయిన రైతుల మీ పేరు మీద కూడా 2004 వరకు రెన్యువల్ చేస్తుండ్రు అంటే అందులో పెద్ద స్కామ్ ఉన్నది. దీన్ని ప్రభుత్వం లోతుగా విచారణ జరిపి 2004 నుండి ఇప్పటి వరకు రైతులకు ప్రభుత్వాలు చేసినటువంటి రుణమాఫీ పథకాన్ని కూడా ఆ అమౌంట్ రైతులకు చెందలేదని నా అభిప్రాయం. ఇక్కడ లిస్టులో మార్క్ చేసి ఉన్న పేర్లు చూశారా? వీరంతా ఎప్పుడో కాలం చేశారు. కానీ 5-6 ఏళ్లుగా వీరు లోన్లు రెన్యువల్ చేస్తున్నట్లుగా కొమరంభీం జిల్లా రెబ్బెన సహకార సంఘంలో రికార్డులు చెబుతున్నాయి. ఇదెలా సాధ్యం మీరే చెప్పండి. ఇలా చచ్చినోళ్ల పేర్ల మీద రుణం తీసుకోవడం, రెన్యువల్ చేయడమే కాదు, వచ్చిన డబ్బులు కూడా మాయం చేసేశారు. నేను తెలంగాణ సహకార బ్యాంకులో లోన్ తీసుకోకుండా తీసుకున్నట్టు చూపించారు. ఎట్లా తెలిసింది అంటే నేను నా భార్య ఇద్దరిది కలిపి 1,60,000 రూపాయలు తెలంగాణ గ్రామీణ బ్యాంకులో మేము లోన్ తీసుకుంటే 1,50,000 తర్వాత మాకు రుణమాఫీ వస్తుందని చూసుకుంటున్నాం. ఇది సహకార బ్యాంకులో అనుకోకుండా ఆధార్ కార్డు కొడితే రైతు వేదికలో 1,25,000 రూపాయలు సహకార బ్యాంకులో అప్పున్నట్టు చూపించింది. 2016లో 3 లక్షల రూపాయలు నా పేరు మీద లోన్ రాసుకున్నాడు. 3 లక్షలు పోను ఇప్పుడు 1,25,000 రూపాయలు బాకీ చూపిస్తుంది. 3 లక్షల రూపాయలు అట్లు తీసుకున్నాడు, 1,75,000 రూపాయలు రుణమాఫీ తీసుకున్నాడు. 1,25,000 రూపాయలు అడిషనల్ చేయబట్టి నేను ఇప్పుడు రుణమాఫీకి ఎలిజిబుల్ కాలేకపోయినా. 2017లో పుదారి పాపయ్య అనే రైతు చనిపోయాడు. కానీ 2023లో అతనే స్వయంగా వచ్చి సంతకం చేసి లోన్ రెన్యువల్ చేశాడట. 2014లో చనిపోయిన కనక సింగ్ 2023లో లోన్ రెన్యువల్ చేసుకున్నట్లు చూపించారు. ఇదెలా సాధ్యం? చనిపోయిన వాళ్ళు యమలోకం నుంచి స్పెషల్ పర్మిషన్ తీసుకుని వచ్చి వెళ్లారా? దీన్ని బట్టి తెలుస్తోంది సహకార సంఘంలో ఎలాంటి డకోటాగాళ్లు ఉన్నారో. 522 పేర్లు లెక్కబడి తెచ్చినా కానీ 1 to 522 మెంబర్స్ సీరియల్ లేనేలేవు. మధ్యలో ఎవరెవరు పేపర్లు తీసుకోవాల్సిందో. ఇంతేకాదు కొందరు రైతుల పేరు మీద కూడా లోన్లు ఉన్నట్లు చూపించి మాఫీ డబ్బులు మింగేశారు అధికారులు. ఆ విషయం తెలుసుకుని నోరెళ్లబెడుతున్నారు అన్నదాతలు. అధికారుల్ని నిలదీస్తే కనీసం సమాధానం చెప్పడం లేదని అంటున్నారు. మా నాన్న 2014లో చనిపోయిండు. అప్పుడు అప్పు తీసుకుంటాం. అయితే దానితోటి మళ్ళా ఇప్పుడు చనిపోయినప్పటి ఉంది ఆయన రెన్యువల్ చేసుకుంటూ అత్తనే ఉండు. అప్పు లేదు ఏం లేదు, చేసుకుంటూ వస్తుండు. 58,000 చూపుతుంది నాన్నది. తర్వాత 2 తీసిండు, 23,000 మళ్ళీ చూపుతుంది. రెండింటి మీద చేసిండు రెన్యువల్. ఇలా ఒకరు ఇద్దరు కాదు, దాదాపు 40 మంది చనిపోయిన రైతుల రుణాలు రెన్యువల్ కావడం, కొందరి పేరు మీద అప్పులు తీసుకోవడం ఇప్పుడు కలకలం రేపుతోంది. దాదాపు 15 కోట్లకు పైగానే స్కామ్ జరిగినట్లు తెలుస్తోంది. ఇది దాదాపు ఈ స్కామ్ తీసుకున్నట్టయితే మా అందాజు ప్రకారంగా అయితే 10 నుంచి 15 కోట్ల ప్రజల నుంచి ఈ యొక్క రుణాలు కాజేసిరని మేము అనుకుంటున్నాం. కాబట్టి మేము ఒకటే కోరుకుంటున్నాం, ఇది ప్రజాధనం వృధా చేసినందుకు తిరిగి అంటే వారిపైన తప్పకుండా శిక్షలు వేసేసి అదేవిధంగా ఆ యొక్క డబ్బుని రికవరీ చేసి రైతులకు న్యాయం చేయాలి. ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయడంతో ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. సీఈఓ సంతోష్పై సస్పెన్షన్ వేటు వేశారు. లోతుగా ఎంక్వైరీ చేస్తే మరిన్ని అక్రమాలు బయటపడే అవకాశం ఉంది.